అసలే వాతావరణం చల్లగా ఉంది. 2 రాష్ట్రాల్లో గనుక మనం చూసుకున్నట్లయితే. ఉదయం లేచి రొటీన్‌గానే మహిళలు తమ తమ పనుల్లో వంట గదిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఒక్కసారిగా ఏదో కాళ్ళ కింద ఏదో కదలిక, ఏదో కదలిక అవుతుంది అని గమనించే లోపు అక్కడ సామాన్లన్నీ వంటగదిలో ఉన్న సామాన్లన్నీ కింద పడటం చూసి అరే భూకంపం వస్తుంది అని చాలామంది జనం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బయట పరిగెత్తిన సంఘటనలు ఈరోజు ఉదయం 7:37 దాదాపుగా 7:27 నుంచి ఒక 3 సెకండ్లని కొన్ని ప్రాంతాల్లో, అలాగే 5 నుంచి 10 సెకండ్ల పాటు కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించి ప్రజల్లో వణుకు పుట్టించింది. తెలంగాణ ములుగు కేంద్రంగా ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రాలోను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. చాలా ఇళ్లలో ఉన్న వస్తువులు కూడా కింద పడటం, అలాగే కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాల్లో కూడా ఆ అంశాలు రికార్డ్ అయ్యడం మనకు కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో అంటే పెద్దగా నష్టమైతే ఏం జరగలేదు, అయినా ప్రజల్లో ఒక విధమైన భయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏమవుతుంది భవిష్యత్తులో, ఏమవుతుంది, ఈ కదలిక ఎందుకు వచ్చింది అనేది మనం చూసుకున్నట్లయితే భూమి పొరల్లో వస్తున్న కదలిక కారణంగానే ఇలా ఈ భూ ప్రకంపనలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జనరల్గా మన భారతదేశాన్ని కనుక మనం చూసినట్లయితే భారతదేశం భూమి కింద ఉన్న భూ పలకలు ఉంటాయి కదా, ఇవి ప్రతి ఏటా 5 సెంటీమీటర్ల మేర ఉత్తరం వైపుకు కదులుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రకంపనలు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి ఈ భూ ప్రకంపనలు అనేవి కొత్త ఏం కాదు. గతంలో కూడా చూసాం మనం. ఈ భూకంపాలు అనేవి 2001లో అనుకుంటా, 2001లో గుజరాత్ రాష్ట్రంలో వచ్చిన గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో వచ్చిన భూకంపంలో దాదాపుగా 20,000 మంది జనం ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిన అంశాలని ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనం కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ కానీ, ఆంధ్ర క్యాపిటల్గా ఉన్న అమరావతి, విజయవాడ కానీ ఎంతవరకు సేఫ్ అనే చర్చ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. భారతదేశాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అలాగే ఐక్యరాజ్యసమితి వాళ్ళ నివేదికలు ఏం చెప్తున్నాయంటే 70% భూభాగం ఈ జోన్లలో, అంటే 3rd జోన్, 4th జోన్, 5th జోన్లో ఉన్నాయి. ఆ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దాదాపుగా 2050 వరకు కనుక మనం చూసుకున్నట్లయితే 30 కోట్ల మంది ప్రజలు ఈ భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇండియాలో నివసిస్తున్నారన్నట్టు వరల్డ్ బ్యాంక్ అలాగే ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా చేసిన ఒక రిపోర్ట్లో ఈ అంశాలను మనం చూడవచ్చు. అయితే ఇందాక నేను చెప్పినట్టు మనం ఎంతవరకు సేఫ్ ఉన్నాం ఇక్కడ హైదరాబాద్ కానీ అలాగే విజయవాడ కానీ అని చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఇండియాలో ఉన్న మొత్తం ఏరియాని 5 జోన్లుగా విభజించారు. 5th జోన్ చాలా డేంజర్ జోన్. అస్సలు ఎంత డేంజర్ జోన్ అంటే అక్కడ భయంకరంగా భూకంపాలు వస్తాయి. అయితే ఈ 5th జోన్లో భయంకరంగా భూకంపాలు వస్తాయి కాబట్టి ఈ 5th జోన్లో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే భుజ్, బడ్డీ, అదే శ్రీనగర్, డెహ్రాడూన్, అలాగే షిల్లాంగ్, గౌహతి, ఇంపాల్, అగర్తల ఈ ప్రాంతాలన్నీ 5th జోన్లో ఉన్నాయి. ఇక్కడ చాలా థ్రెట్ ఉంది. ఇక్కడ భారీ ఎత్తున భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ కనుక ఒకవేళ భూకంపం వస్తే జన నష్టం అలాగే ఆస్తి నష్టం కూడా భారీగా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని 5th జోన్గా పరిగణించారు. అలాగే 4th జోన్ కనుక మనం చూసుకున్నట్లయితే మధ్యస్థ భూకంపాలు వస్తూ ఉంటాయి. ఈ 4th జోన్లో ఏమున్నాయంటే ఢిల్లీ ఉంది, గాంధీనగర్, శ్రీనగర్, జమ్మూ, అమృతసర్, లూధియానా, చండీగఢ్, సిమ్లా, అంబాలా, మురాదాబాద్, నైనిటాల్, పాట్నా, గ్యాంగ్టాక్ ఈ ప్రాంతాలన్నీ 4th జోన్లో ఉన్నాయి. ఇక 3rd జోన్, తక్కువ స్థాయి భూకంపాలు వచ్చే ప్రాంతాలని 3rd జోన్ అని మనం చెప్తాము. ఈ 3rd జోన్లో విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, చెన్నై, కోయంబత్తూర్, లక్షద్వీప్, ముంబై, నాసిక్, అహ్మదాబాద్, కటక్, భువనేశ్వర్, కాన్పూర్, ఆగ్రా, కల్కటా, గయా, వారణాసి ఈ ప్రాంతాలన్నీ జోన్ 3లో ఉన్నాయి.
అంటే జోన్ 3లో విజయవాడ ఉంది, మచిలీపట్నం ఉంది, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన క్యాపిటల్ ఇవన్నీ జోన్ 3లో ఉన్నాయి. ఇక్కడ తక్కువ స్థాయి భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. కొంత గుడ్ న్యూస్ ఏంటంటే జోన్ 2లో హైదరాబాద్ ఉంది. అతి తక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో హైదరాబాద్, కర్నూలు, బెంగళూరు, మైసూర్, అలాగే మదురై, జోధ్పూర్, ఉదయపూర్, భోపాల్, ఝాన్సీ, అలహాబాద్, జంషెడ్పూర్, ఔరంగాబాద్, నాగ్పూర్, రాయపూర్ ఈ ప్రాంతాలన్నీ జోన్ 2లో ఉన్నాయి. అంటే మనం కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ కంపేర్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా సేఫ్ ప్లేస్లో ఉంది హైదరాబాద్ విజయవాడతో కంపేర్ చేసుకుంటే. విజయవాడ, మచిలీపట్నం ఆంధ్ర ప్రాంతంలో అంటే హైదరాబాద్తో కనుక కంపేర్ చేసుకుంటే అటుపక్క భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా, ఒకవేళ వచ్చినా అక్కడ భూకంపం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అంటే శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం చూడొచ్చు పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు భారీ ఎత్తున చేస్తుంటారు. పిల్లల పైన, కాంక్రీట్ పైన చేసే నిర్మాణాలకు, గోడల మీద ఇటుకలతో నిర్మించిన నిర్మాణాలకు చూసినట్లయితే ఎక్కడ ఎక్కువ ప్రాణ నష్టం, ఒకవేళ భూకంపం వస్తే ఎక్కడ ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది అనే దాని మీద శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఈ కాంక్రీట్ స్లాబ్ వేసిన చోట తక్కువ ప్రాణ నష్టం ఉంటుంది. గోడలు, ఇటుకలు, ఈ బండరాళ్లతో కట్టిన ఇళ్ళల్లో ఒకవేళ భూకంపం వస్తే అలాంటి ప్రాంతాల్లో ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భారతదేశంలో కనుక మనం చూస్తున్నట్లయితే దాదాపుగా 70% ఏరియా జోన్ 3, 4, 5లో ఉంది. జోన్ 2లో అంటే కేవలం జోన్ 2లో కనుక తక్కువ భూకంపాలు, చాలా రిస్క్ తక్కువ ఉన్న ప్రాంతాలు జోన్ 2 అని మనం చూసుకున్నట్లయితే ఈ జోన్ 2 అనేది కేవలం 30% ల్యాండే ఉంది. మిగతా 70% జోన్ 3లో ఉంది, జోన్ 4లో ఉంది. జోన్ 3 అంటే మనం చూసాం విజయవాడ, ఆంధ్రాకి సంబంధించింది. జోన్ 4, జోన్ 5. జోన్ 5 అంటే చాలా క్రిటికల్. అక్కడ ఒకవేళ భూకంపం వస్తే భారీ ఎత్తున, అప్పట్లో మనం చూసాం కచ్లో ఎంత జరిగింది, దాదాపుగా 20,000 మంది ప్రాణ నష్టం జరిగింది. ఆ లెవెల్లో ఈ 4th, 5th జోన్లో వచ్చే అవకాశం ఉందని ఈ సిస్మాలజిస్టులు చెప్తున్నారు.